ఈ గెలుపుని ఏ విధంగా చూస్తుంది బీజేపీ? నమస్తే రవి గారు, మీకు నమస్తే. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, రామ్ గోపాల్ గారికి, గౌతమ్ ప్రసాద్ కు, అదేవిధంగా నగేష్ నాయక్ కు, మీ యోయో టీవీ ప్రేక్షకులు వీక్షకులకు గుడ్ ఈవినింగ్. యా. ముఖ్యంగా సార్ భారతీయ జనతా పార్టీ పనితనము కొద్దిగా డిఫరెంట్ ఉంటది. మిగతా పార్టీ లాగా ఆర్భాటము, పెద్ద ప్రచార రథాలు అవన్నీ ఉండవు. మీకు తెలుసు కదా. మేము ఏం కాదు 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 సార్, నామినేషన్ కి మరి అంత హంగామా ఎందుకు చేశారు? మీరు వినండి సార్, అదేం హంగామా కాదండి. అది మామూలుగా నామినేషన్ కి అంత హంగామా చేశారు సార్. మీరు కూడా కాంగ్రెస్ అంతకంటే ఎక్కువ చేసింది అనుకోండి. యాత్రలు చేస్తారు మామూలుగా. ఆ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, క్యాడరు, తర్వాత పార్టీలో ఉన్న ముఖ్య నాయకుడు రావడం సహజం కదా. ఇంకా హంగామా ఎక్కడుంది? ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు మా పార్టీ వర్క్ డిఫరెంట్ ఉంటది. మేము పన్నా ప్రముఖులు పెట్టుకుంటాము. ప్రతి 50-60 ఓటర్లకు ఒక వ్యక్తి ఇన్ఛార్జ్. తర్వాత మేము బూత్ కమిటీల నుంచే స్టార్ట్ అయితే, తర్వాత శక్తి కేంద్రాలని, అవంతా కూడా నిరంతరం జరిగే ప్రక్రియ. దాని ప్రకారం పని జరుగుతూనే ఉంది. మీరేమి మిగతా వాళ్ళు వర్రీ కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనతలే మాకు ఈ ఎన్నికల్లో కలిసి రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బలహీనత మాకు అక్కడ గ్రిప్ లేక కాదు. ఇప్పుడు 2 సార్లు మా ఎంపీని గెలిపించారు. ఎంపీకి మెజారిటీ ఇచ్చారు జూబ్లీ హిల్స్ ప్రజలే. కిషన్ రెడ్డి గారికి మీకు తెలుసు కదా, 19 లో ఇచ్చారు, 14 లో ఇచ్చారు. కంటిన్యూగా మీకు ఈవెన్ 90s లలో కూడా దత్తాత్రేయ గారు సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినప్పుడు కూడా మాకు మెజారిటీ వస్తూనే ఉంటుంది కదా. అంటే మాకు పార్టీ లేకుండానే, క్యాడర్ లేకుండానే మెజారిటీ వస్తుందా? కాబట్టి ఇప్పుడు మేమేదో, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా అంటే కాంగ్రెస్ పార్టీ సార్, ఒకే కాంగ్రెస్ పార్టీ బలహీనతలే మీకు బలం అంటున్నారు. ఎందుకంటే బిఆర్ఎస్ కూడా బలమే కదా మీకు. టిఆర్ఎస్ అయితే ఘోరంగా పోయింది. ఆ బలం కూడా మీకు తోడవబోతుంది కదా అని నేను అనేది. ఇప్పుడు టిఆర్ఎస్ ను రిజెక్ట్ చేసి ఆల్రెడీ ప్రజలు. నేను చెప్తా వినండి. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ కు సంబంధించి రేవంత్ రెడ్డి గారు బలపం కట్టుకొని తిరిగిండు. ఏమైంది రిజల్ట్? ముఖ్యమంత్రి అయినాక ఒక 1.5 year లోకి వచ్చినటువంటి ఎలక్షన్లకు వచ్చి తిరిగిండు ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి. తర్వాత మనం చూసాం ఈ రాష్ట్రంలో అనేక బై ఎలక్షన్స్. రాజశేఖర రెడ్డిని తీసుకోండి, చంద్రబాబుని తీసుకోండి, కేసీఆర్ ఈవెన్ బై ఎలక్షన్లు ఎవరు కూడా సరే. ఒక ఎలక్షన్ కి ఏదో కేసీఆర్ పోయినట్టున్నాడు. ఎవరు మన ఈ నోడగొట్టడానికి అన్నాడు కదా పెద్ద ఆయన, నల్గొండ జానారెడ్డిని. తప్పితే కేసీఆర్ కూడా పెద్దగా బై ఎలక్షన్ లో ఎప్పుడు పోయేటోడు కాదు. సరే ఇప్పుడు కూడా రానని చెప్తున్నారు. సరే ఇక్కడ ఓడిపోయేదానికి నేను వచ్చి ప్రచారం చేయడం ఎందుకు, ఆయన కూడా తప్పుకున్నట్టున్నాడు. కానీ రేవంత్ రెడ్డి తిరగడం వల్ల మాకు అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పింది ఏది నిలబెట్టుకోలేదు కదా. ఏ వాగ్దానం ఇప్పుడేదో హడావిడి చేస్తూ సినీ కార్మికులకు 20% పోనీ నువ్వేమన్నా ఒక 200-400 కల్పిస్తున్నా అంటే దానికి అర్థం ఉంటది. ప్రభుత్వ పరంగా రూపాయి కాంట్రిబ్యూషన్ లేకుండా నిన్నేదో మీటింగ్ పెట్టి అక్కడ కొద్దిగా సినీ కార్మికులు ఎక్కువ ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఆ జూబ్లీ హిల్స్ అంతా కూడా ఏంటంటే వాస్తవంగా ఇందాక గౌతమ్ ప్రసాద్ వాళ్ళు చెప్పిన మన నగేష్ చెప్పినట్టు 90% మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. నేను అక్కడే ఉంటా, నాకు కూడా ఆ ఏరియాస్ అన్ని తెలుసు. వెంకటగిరి, యూసుఫ్ గూడ, బోరబండ, కళ్యాణ్ నగర్, షేక్పేట, ఇవన్నీ కూడా మాస్ ఏరియాస్. తర్వాత మీకు తెలుసో లేదో, ఇప్పుడు వరదలు వాగులు పొంగి పొర్లినట్టుగా ఆ జూబ్లీ హిల్స్ లో ఉండేటువంటి ధనవంతుల నుంచి వచ్చిన నీళ్ళన్నీ పాపం అయితే వెంకటగిరి, లేకపోతే యూసుఫ్ గూడ, కృష్ణానగరు, ఇవన్నీ కూడా కాలు పెట్టడానికి ఉండదు అవకాశం. అట్లాంటి అన్ని పాపం వర్షం వస్తే ఇక బిక్కుబిక్కుమంటూ ఉండాల. కాబట్టి జూబ్లీ హిల్స్ ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా పేరుకు జూబ్లీ హిల్స్, ఉప్పర్ షేర్వాని, అందరు పరేషాని, అది అతికినట్టు సరిపోద్ది. వాస్తవంగా కూడా అక్కడ సమస్యలు. మరి బీఆర్ఎస్ 10 ఏళ్ళు బ్రహ్మాండంగా డెవలప్ చేశాను వాళ్ళు అంటున్నారు, ఈ 2 ఏళ్లలో మేము చాలా డెవలప్ చేశాం వీళ్ళు అంటున్నారు. ఈ బ్రహ్మాండంగా వాగులెందుకు వంకలెందుకు పొంగిపోతున్నాయండి. ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం తరఫున మీకు ఆల్రెడీ హైదరాబాద్ ను కూడా అమృత్ పథకంలో పెట్టినాము, కోట్ల రూపాయలు ఇచ్చినాము. ఏం చేశారు? ఎంత డ్రైనేజ్ వ్యవస్థను మీరు బాగు చేశారు చెప్పండి? చేసి ఉంటే ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి ఉంటది? కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే అనేక సార్లు ఇప్పుడు వాళ్ళ అభ్యర్థి, అది కూడా మాకు కలిసి వచ్చే అంశమే.
ఒక స్వయంగా రౌడీ షీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ అఫీషియల్ గా రికార్డ్ అయినటువంటి వ్యక్తి ఈ రోజు కూడా అదే యాటిట్యూడ్ లో ఉన్నాడు. రీసెంట్ గా వాళ్ళ కొడుకును అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూశాను నేను. 20 రోజులు ఆగు చెప్తా ఓడోడు సంగతి అది ఇదని బెదిరిస్తున్నాడు. వీళ్ళకి ఓటు ఎట్లా వేస్తారు ప్రజలు? ఇప్పుడు ఒక అభ్యర్థి కూడా స్వయంగా బెదిరిస్తున్నాడు. అరే మీరు ఎట్లా ప్రచారం చేస్తారు, మీరు ఎట్లా తిరిగి ఇంటికి పోతారు అనే పద్ధతిలో ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తుంటే ప్రజలు ఏ విధంగా భయభ్రాంతులకు గురవుతారు. నిన్ననే ఒక వార్తలు వచ్చింది, ఎంతవరకు నిజము మరి మా కాంగ్రెస్ అభ్యర్థి చెప్పాలా 30 కోట్లకు 3 నిర్మాతలను బెదిరించారని. ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి నాకు తెలిసి గెలవక ముందే ఇట్లుంటే అమ్మో గెలిచినాక ఎట్లా అనేది సామాన్యులైతే భయపడతారు, మిగతా వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. వాస్తవంలో కూడా వాళ్ళ యాటిట్యూడ్ కానీ, నేను ఆ పిల్లోడు తెలుసు నాకు, రోజు నేను ఆయన పక్క నుంచే వాళ్ళ కార్యాలయం ఉంది కదా యూసుఫ్గూడలో, ఆ పక్క నుంచే పోలీస్ క్యాంప్ నుంచే మా ఇంటికి పోతుంటా. కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అయితే ప్రధాన పోటీలో కాంగ్రెస్ ఉంది, రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ కే పోటీ. బీఆర్ఎస్ అనేది లేదు. ఎందుకంటే పాపం ఆ అభ్యర్థి ఏదైతే ఉందో గోపీనాథ్ సరే హఠాత్ మరణం తర్వాత ఆమెకు పెద్దగా క్యాడర్ తోటి సంబంధాలు లేవు, మొదటి నుంచి లేవు. చాలా మంది నాయకులు తప్పుకున్నారు. స్వయంగా ఆమె సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇతర పార్టీల వైపే చూస్తున్నారు తప్పితే ఆమెకు మద్దతుగా నిలబడి మేమందరం ఉన్నామని చెప్పడానికి కూడా లేరు. కాబట్టి వీళ్ళు సరే పార్టీ తరపున ఒక ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, హంగామా చేస్తున్నారు, అదంతా నడుస్తున్నది. వాళ్ళు కూడా మాజీ మంత్రులను మాజీ ఎమ్మెల్యేలను అందరినీ మోహరించి ప్రయత్నం చేస్తున్నారు. తప్పులేదు, ప్రతి ఒక్కరు చేసేవా దాంట్లో మనం ఎవరిని కూడా ఏమీ తప్పు పట్టలేం కదా. ప్రచారానికి అందరికి అవకాశం ఉంటది. లాస్ట్ 2 days వీళ్ళందరూ గాయబైపోతారు. కాంగ్రెస్ నియమించినటువంటి బ్యాచ్ అంతా పోతుంది, బీఆర్ఎస్ పార్టీ అంతా పోతుంది, బీజేపీ మాత్రమే ఉంటది. 99% నేను చెప్తున్నా, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నెక్ టు నెక్ ఉన్నది. 99% బీజేపీ గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. మనం గతంలో కూడా చూసాం, ఈటెల రాజేందర్ని ఓడించడానికి బై ఎలక్షన్ లో మొత్తం రాజ్య వ్యవస్థ అంతా కూర్చున్నది. 2000 కోట్లు పెట్టిరు. మాకు ఊర్లో ఉన్న ఒక్కొక్క కార్యకర్త వాళ్ళందరినీ కొన్నా కూడా ఒకడో ఇద్దరో మిగిలి ప్రజల్ని కన్విన్స్ చేసి ఓట్లు వేయించారు. కాబట్టి చూసాం కదా, అనేక బై ఎలక్షన్ చూసాము. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి కేసీఆర్ ఏం చేసిండు, అవన్నీ చూసాం కదా. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఏదైతే అతిగా దీని మీద ఇప్పుడు ప్రతి డివిజన్ కు 2 మంత్రులను పెట్టి 5 నెలల నుంచి కసరత్ చేసి అంత ఈజీ వాకవర్ అయితే ఇంతెందుకండి, ఇంతెందుకు ఆయన శ్రమ తీసుకోవాలి? ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఎందుకు తిరగాలి? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు లేవు. మా క్యాండిడేట్ యొక్క ఒక్క ఆరోపణ కూడా లేనటువంటి ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తిని పెట్టాము. ఆయన లాస్ట్ టైం ఓడిపోయినా కూడా ఇప్పుడు అది కలిసి వచ్చే అంశమే. ఇక్కడ ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా మేము ఒక మంచి మెజారిటీతోనే గెలవబోతున్నాం. రామ్ గోపాల్ గారు, ఇక్కడ నేను చాలా కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తాను. ఎందుకంటే పార్టీ వాళ్ళని అడిగితే వాళ్ళు రకరకాల ఇష్యూస్ చెప్తారు. కాబట్టి ఇక్కడ ఒక రాజకీయ విశ్లేషకుడిగా